బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని లైలా హాల్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో ఆగి ఉన్న 2 టెంపోలు అగ్నికి ఆహుతయ్యాయి. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి 2 వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్లే టెంపోలు కాలిపోయాయని యజమాని వేణు మస్తాన్ తెలిపారు. రాత్రి టెంపోలు ఖాళీ ప్రదేశంలో పెట్టి ఇంటికి వెళ్లామని చెప్పారు. టెంపోలకు మంటలు అంటుకున్నాయని స్థానికులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చామన్నారు. ఇంతలోనే టెంపోలు మంటలలో పూర్తిగా దగ్ధమయ్యాయని అన్నారు. దీంతో తాము జీవనోపాధి కోల్పోయామన్నారు. సుమారు 20 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు వేణు అండి. మేము ఈ టెంపో ట్రావెలర్ పెట్టుకుని జీవనాధారం సాగిస్తుంటామండి. ఈ 2 బండ్లు ఇవాళ ఉదయం సుమారు 4 గంటల ప్రాంతంలో బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయండి. ఈ దారిలో వెళ్ళే వాళ్ళు పిలిచి బండి మీద ఉన్న నెంబర్ మాకు ఫోన్ చేసి మేము వచ్చే లోపల బండ్లు 2 పూర్తిగా దగ్ధమైనాయండి. ఈ బండ్లు దగ్ధమైనందువల్ల మేము రోడ్డు మీద పడ్డామండి. మా బతుకు మీద కొంచెం దెబ్బ పడింది. దాన్ని గమనించి మాకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాం. సుమారు 2 బండ్ల మీద 20 లక్షల దాకా నష్టం జరిగింది.